Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. మనం అనుకున్నట్టుగా ఈ రోజు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల్ని ప్రారంభిస్తున్నా. I am very happy to start spoken English lessons for all age groups. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ అనేవి అన్ని వయసుల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను. మరి ఈరోజు లెసన్ ఏం నేర్చుకుందాం అనేది మనము చూద్దాం. ఇఫ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ వాచింగ్ మై లెసన్, ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని మొట్టమొదటిగా మీరు వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని మాకు అందజేయండి. మరి ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది తెలుసుకుందాం. అండ్ డే 1, హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్. మొట్టమొదటిగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఒక వాక్యాన్ని ఎలా తయారు చేయాలి. సహజంగా మనం మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పదాలు మాట్లాడడం అనేది మాట్లాడుతూ ఉంటాం, కానీ మనం వాక్యాల్ని తయారు చేయటం నేర్చుకోవాలి. ఆ వాక్యాలను మనం మాట్లాడటం అనేది మనం నేర్చుకోవాలి. చూద్దాం అసలు. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అసలు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది ఎందుకు అవసరం? నౌఏడేస్ ఇంగ్లీష్ బికమ్స్ ఎ మేజర్ లాంగ్వేజ్. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఒక ప్రధానమైనటువంటి భాషగా తయారైంది. ఇట్ ఈస్ నీడెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా అవసరం. వెదర్ వీఆర్ స్టూడెంట్స్, విద్యార్థులు కానివ్వండి, వెదర్ వీఆర్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు కానివ్వండి, వెదర్ వీఆర్ బిజినెస్ మ్యాన్ టు డీల్ బిజినెస్, మన వ్యాపారవేత్తలైతే వ్యాపారానికి సంబంధించి మనము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. హౌస్ వైఫ్స్ పర్టికులర్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హౌస్ వైఫ్స్ టు లెర్న్ స్పీకింగ్ ఇంగ్లీష్. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. బికాస్ దే హ్యావ్ టు డీల్ విత్ దేర్ కిడ్స్ ఎట్ హోమ్. ఎందుకంటే ఇంటి దగ్గర ముఖ్యంగా పిల్లలకి ఈ ఇంగ్లీష్ నేర్పేటువంటి విషయంలో వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్తోనే డీల్ అయ్యి అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్తోనే ముడిపడి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కాబట్టి తప్పనిసరిగా గృహిణులు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అందరికీ ఆవశ్యకత అని చెప్పి మనం చెప్పచ్చు. లెట్ us డిస్కస్ ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా పుట్టింది? హౌ డస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిరైవ్? ఏ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పుట్టింది అని చెప్పేసి ఒకసారి మనం లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. పర్టికులర్లీ ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది భారతదేశంలో పుట్టింది కాదు అని చెప్పి మన అందరికీ తెలిసిందే. విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్ టు అవర్ ఇండియా, ఇంగ్లీష్ వాజ్ బ్రాట్. బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ ఆంగ్ల భాషని మనకి తీసుకురావడం అనేది జరిగిందని చెప్పి మన అందరికీ కూడా తెలుసు. యాక్చువల్లీ ఇట్ వాజ్ డిరైవ్డ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ లైక్ గ్రేట్ బ్రిటన్. ఈ గ్రేట్ బ్రిటన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ ఇంగ్లీష్ భాష అనేది పుట్టడం అనేది జరిగింది. సో మెనీ ట్రైబ్స్ యూస్డ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అక్కడ చాలా రకాలైనటువంటి జాతులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఉపయోగించడం అనేది జరిగింది. జర్మన్స్, యాంజల్స్, సాక్సాన్స్, డచ్, ఇలా చాలా రకాలైనటువంటి జాతులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అక్కడ ఉపయోగించేవారు. సో ఆ భాషను మనకి బ్రిటిష్ వారు అనేది భారతదేశానికి తీసుకురావటం జరిగింది. ప్రస్తుతం ఇట్ బికమ్స్ ఎ మేజర్ లాంగ్వేజ్. ప్రస్తుతం భారతదేశంలో ఇంగ్లీష్ అనేది ఒక ప్రధానమైనటువంటి భాషగా అయ్యిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది భాష.
దెర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగు భాష అనేది మనకి చాలా మధురమైనది, చాలా తీయనైనది. దేశ భాషల్లో తెలుగు లెస్స అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ మన మాతృభాష మనకి చాలా ముఖ్యమైనది, చాలా తీయనైనది, మధురమైనది అని చెప్పొచ్చు. యాజ్ ఫర్ ద ప్రొఫెషన్ ఆర్ యాజ్ ఫర్ సమ్ అదర్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒక వృత్తిపరంగానో లేకపోతే వేరే ఉద్దేశం పరంగానో మనం ఆంగ్ల భాషను నేర్చుకుంటున్నాం తప్ప తెలుగుని మించింది ఏది లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సమ్ లాంగ్వేజెస్ హ్యావ్ స్క్రిప్ట్. భారతదేశంలో ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. బట్ ఆల్ లాంగ్వేజెస్ డోంట్ హ్యావ్ స్క్రిప్ట్స్. కానీ అన్ని భాషలకి లిపి అనేది ఉండదు. లిపి అంటే ఏంటి? వాట్ ఈజ్ స్క్రిప్ట్? అసలు లిపి అంటే ఏంటి? మాట్లాడేది వేరు, రాసేది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాషను మనం మాట్లాడుతున్నాం, దాన్ని అలాగే మనం రాస్తాం. హిందీ భాషను మాట్లాడుతున్నాం, దాన్ని అలాగే రాస్తాం. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ యూజ్డ్ సమ్ అదర్ లాంగ్వేజెస్. ఇఫ్ ఇట్ హ్యాస్ స్క్రిప్ట్ ఇట్ షుడ్ బి స్క్రిప్టెడ్. కొన్ని భాషలు ఉన్నాయి, తమిళం కానీ ఏమైనా భాషలు కానీ మనం మాట్లాడుతున్నాం, మాట్లాడిన దానికి లిపి ఉంది, ఆ లిపిని రాస్తాం. బట్ సో మెనీ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పీక్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ సపోజ్డ్ టు రైట్. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. అంటే లిపి లేని భాషలు అంటే అర్థం ఏంటి? కేవలం మాట్లాడటానికి తప్ప రాయటానికి ఈ భాషలు ఉపయోగపడవు. కేవలం మాట్లాడటానికి తప్ప రాయటానికి ఉపయోగపడవు. ఇఫ్ యూ గో టు హిల్ రీజియన్ ఇన్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లయితే దే ఆల్సో యూజ్ సమ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పీక్, బట్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ డోంట్ హ్యావ్ ఎనీ స్క్రిప్ట్. ఆ భాషలు మాట్లాడటానికి ఉపయోగపడతాయి తప్ప రాయటానికి వాటికి లిపి లేదు. ఓకే, కమ్ టు అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ స్క్రిప్ట్. ఆంగ్ల భాషకి ఒక లిపి అనేది ఉంది. ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ ఎ స్క్రిప్ట్. ఎస్, వి లర్న్ట్ ఇట్. మనందరికీ ఆ స్క్రిప్ట్ మనకి తెలిసిందే. ఆంగ్ల భాషని గుర్తించడానికి, రాయటానికి ఆల్ఫాబెట్స్ ఉపయోగిస్తామని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఆల్ఫాబెట్స్ A to Z, those are 26 letters. Alphabets A to Z, those are 26 letters. These letters are only 26, but these sounds are 44. ఆంగ్ల భాషలో అక్షరాలు అనేవి 26 మాత్రమే ఉన్నాయి, కానీ వీటి యొక్క శబ్దాలు మాత్రం 44 శబ్దాలుగా మనం వీటిని చెప్పటం జరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. ఎందుకు 26 అక్షరాలు అంటున్నారు, 44 శబ్దాలని చెప్తున్నారని చెప్పి మీకు అనిపించవచ్చు. బికాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై సో మెనీ లాంగ్వేజెస్ ఆఫ్ అదర్ ట్రైబ్స్. ఆంగ్ల భాషను కొన్ని జాతులు ఉపయోగించేటువంటి భాషల్ని కలిపి ఆంగ్ల భాషగా తయారు చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ మేడ్ బై లాంగ్వేజెస్ ఆఫ్ సో మెనీ అదర్ ట్రైబ్స్. కొన్ని జాతులు ఉపయోగించినటువంటి ఏంజల్స్, సాక్సన్స్, ఇలా కొన్ని జాతులు చెప్పుకున్నాం మనం. ఆ జాతులు ఉపయోగించినటువంటి కొన్ని భాషలను కలిపి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్గా తయారు చేయడం జరిగింది. అందుకే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. మనం తెలుగు రాస్తాము, తెలుగు రాసిన దాన్ని యథార్థంగా ఎలా ఉందో అలానే చదువుతాం. బికాస్ తెలుగు ఈజ్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుందాం. టేక్ ఎ వర్డ్ సియూటీ, కట్. పియూటీ, దీన్ని మాత్రం ఎలా చదువుతున్నాం మనం? పుట్ అని చదువుతున్నాం. సిఈటి ఇప్పుడు అప్పుడే నేర్చుకునేటువంటి పిల్లవాడికి కానీ సిఈటి కట్ అంటే వాడు పిఈటి పట్ అంటాడు. సిఈటి కట్ అన్నప్పుడు పిఈటి పట్ట అవ్వాలి కదా అనుకుంటాడు. బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. ఉన్నది ఉన్నట్టుగా చదవటానికి వీలు పడదు. ఎందువల్లంటే కొన్ని జాతులు ఉపయోగించినటువంటి భాషల నుంచి తీసుకుని ఒక భాషగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. దట్స్ వై దీస్ 26 letters హ్యావ్ 44 sounds. ఈ 26 అక్షరాలకి 44 శబ్దాలు అనేవి ఉన్నాయి. లాటర్ సెషన్లో 44 sounds మనం ప్రొనౌన్సియేషన్ పార్ట్లో నేర్చుకుందాం. రైట్. A to Z 26 letters. These 26 letters are divided into two parts. These 26 letters are divided into two parts. Vowels, consonants. Vowels, consonants. What are vowel sounds? A, E, I, O, U. These are 5 letters, but these sounds are 20. These are 5 letters, but these sounds are
20. Yes, what are consonants? What are consonants? Except vowels. Except vowels. A, E, I, O, U. ఈ 5 తప్ప మిగిలినటువంటి 21 లెటర్స్ని కూడా మనము కాన్సనెంట్స్ అంటాము. వావల్స్ అంటే అచ్చులు అని అర్థం, కాన్సనెంట్స్ అంటే హల్లులు అని చెప్పి అర్థం. నేను టీచ్ చేసేటువంటి విధానం ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేటువంటి విధానంతో నేను టీచ్ చేస్తున్నాను. వినేవాళ్ళలో చాలామంది దీని పట్ల అవగాహన ఉండే ఉంటుంది, బట్ కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని నేను డీటెయిల్డ్గా డీప్గా నేను టీచ్ చేయటం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫ్రమ్ ద కిడ్స్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. చెప్పేది కేవలము ఒక వయసు వారికే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను టీచ్ చేయటం అనేది జరుగుతుంది. Vowels are 5. A, E, I, O, U. These are 5 letters, but these sounds are 20. Earlier we have discussed that 44 sounds. చెప్పుకున్నాం 44 శబ్దాలు అని చెప్పుకున్నాం. ఈ 44 శబ్దాల్లో 20 శబ్దాలని వావల్స్ నుంచి వస్తాయి. ఒక ఏ శబ్దాన్ని 8 రకాలుగా మనము ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక ఏ శబ్దాన్ని 8 రకాలుగా మనము ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ కైండ్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. ఉచ్చారణ అని చెప్పేసి మనం చెప్తాం, ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసి మనం చెప్తాం. ఎస్, వాట్ ఆర్ కాన్సనెంట్స్? ఎక్సెప్ట్ దీస్ 5 వావల్స్ ఆర్ కాల్డ్ కాన్సనెంట్స్. ఈ 5 వావల్స్ తప్ప మిగిలిన వాటిని మనము కాన్సనెంట్స్ అంటాం. ఈ కాన్సనెంట్ లెటర్స్ అనేవి 21 లెటర్స్గా ఉంటాయి, బట్ దీస్ సౌండ్స్ ఆర్ 24 సౌండ్స్. Such sounds will be discussed in the coming lesson. తర్వాత ప్రొనౌన్సియేషన్ పార్ట్లో ఈ సౌండ్స్ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ ద సేమ్ వే ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాట్లాడే విధానం కూడా మనకి చాలా ముఖ్యం. ఇంగ్లీష్లో చాలామంది మాట్లాడుతూ ఉంటాం, బట్ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్. మాట్లాడేటువంటి ఉచ్చారణ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఎస్, వావల్స్ ఆర్ 5, కాన్సనెంట్స్ ఆర్ 21. ఎస్, కమ్ టు నెక్స్ట్ పార్ట్. మరి ఇంగ్లీష్ మనం మాట్లాడేటప్పుడు ముందుగా స్క్రిప్ట్ అనేది మనకు కావాలి అన్నాం. A to Z అనేది ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ అనుకున్నాం. దోస్ 26 ఆర్ కాల్డ్ లెటర్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ వావల్ ఆర్ కాన్సనెంట్. ఈ లెటర్ అంటే ఈ లెటర్స్లో వావల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వీ కెన్ మేక్ ఎ వర్డ్ విత్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. హౌ కెన్ వీ మేక్ ఎ వర్డ్? ఒక పదాన్ని మనం ఎలా తయారు చేయగలం? చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటాం, తర్వాత పదాలు నేర్చుకుంటాం. ఈ పదాలు అనేవి ఎలా వస్తాయి? ఏ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వావల్స్ అండ్ కాన్సనెంట్స్, ఏ కాంబినేషన్ ఆఫ్ వావల్స్ అండ్ కాన్సనెంట్. ఏ పదాన్ని తీసుకున్నా సరే అందులో వావల్స్ మరియు కాన్సనెంట్స్ కలిపి మనము పదాన్ని తయారు చేస్తాము. కాలేజ్ వావల్ ఉంది, కాన్సనెంట్ ఉంది. టీచ్ వావల్ ఉంది, కాన్సనెంట్ ఉంది. రైట్? వర్డ్ కెన్ బి మేడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. ఒక పదాన్ని మనము అక్షరముల సముదాయంతో తయారు చేయటం జరుగుతుంది. ఆ అక్షరములలో, ఆ లెటర్స్లో వావల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి మేడ్ యాజ్ ఎ సెంటెన్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి మేడ్ యాజ్ ఎ సెంటెన్స్. ఈ పదాలన్నింటినీ కలిపి మనము సెంటెన్స్ తయారు చేస్తాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ సెంటెన్సెస్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ వాక్యాలని మనం మాట్లాడతాం. ఈ వాక్య నిర్మాణం అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. లెటర్, గ్రూప్ ఆఫ్ లెటర్స్ కెన్ బి మేడ్ యాజ్ వర్డ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి మేడ్ యాజ్ ఎ సెంటెన్స్. కొన్ని అక్షరముల సముదాయాన్ని పదము అంటాం, కొన్ని పదముల సముదాయాన్ని వాక్యము అని చెప్పి మనము చెప్పటం జరుగుతుంది. ఎస్, నౌ వీఆర్ ఎంటరింగ్ ద సెషన్. హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్. హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్. అసలు ఒక వాక్యాన్ని మనం ఎలా తయారు చేయాలి? తెలుగు భాష ఉంది. తెలుగు భాషలో మన తెలుగు భాషలో ముందుగా పదాలు చెప్తాం. పదాలు చెప్పిన తర్వాత చిన్నప్పటి నుంచి మనకి మన తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటారు, వాక్యాలను ఎలా మాట్లాడాలో నేర్పుతూ ఉంటారు. సో ఆ వాక్యాలను మనము మాట్లాడుతూ ఉంటాం. నేను అన్నం తిన్నాను, నాన్నగారు వచ్చారు, అమ్మ వంట వండింది, చెల్లమ్మ చదువుతూ ఉంది, స్నేహితులు ఆడుకోవడానికి పిలిచారు. ఇవన్నీ కూడా వాక్య నిర్మాణాలు. మరి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ నీడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్.
ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వాక్య నిర్మాణం అనేది మనకి అవసరం. ఎస్, టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్. హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్? వాట్ డూ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్? ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే మనకి ఏం అవసరము? వాట్ డూ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్? ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే మనకి ఏం అవసరం? ఎస్, వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నేను అన్నము తిన్నాను, తెలుగు భాషని తీసుకుందాం ఉదాహరణకి. నేను అనేవారు పని చేశారు కాబట్టి కర్త అవుతారు. పని చేశారు కాబట్టి కర్త అవుతారు. అన్నము పని ఫలితాన్ని పొందింది కాబట్టి అన్నము అనేది కర్మ అవుతుంది. తిన్నాను అనేది జరిగిన పని కాబట్టి క్రియ అవుతుంది. తెలుగు భాషలో మనకు తెలుసు కర్త, కర్మ, క్రియ అని చెప్పుకుంటాం. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనకి ఉంటుంది. సబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఏజెంట్, దోస్ హూ డస్ ది యాక్షన్. ఎవరైతే పనిని చేశారో వారిని మనము సబ్జెక్ట్ అంటాం. వాట్ ఈస్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్? వాట్ ఈస్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్? జరిగిన పని ఏంటి? వర్బ్ అని చెప్పేసి మనం దాన్ని చెప్తాం. హూ గెట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది వర్బ్? హూ గెట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది వర్బ్? ఆ పని యొక్క ఫలితాన్ని పొందిన వారిని మనము ఆబ్జెక్ట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. కర్త అంటే సబ్జెక్టు, కర్మ అంటే ఆబ్జెక్టు, క్రియ అంటే వర్బ్. సింపుల్గా సబ్జెక్ట్ అంటే పని చేసిన వారు, వర్బ్ జరిగిన పని, ఆబ్జెక్ట్ పని ఫలితాన్ని పొందినవారు. మరొకసారి, సబ్జెక్ట్ హూ డస్ ది యాక్షన్ పని చేసిన వారు, వర్బ్ వాట్ ఈస్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్ జరిగిన పని, ఆబ్జెక్ట్ హూ గెట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్ పని యొక్క ఫలితాన్ని పొందినవారు, ఆబ్జెక్ట్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఒక వాక్యాన్ని మనం తయారు చేయాలి అంటే మనకి కావలసింది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కర్త, క్రియ, కర్మ అనేది మనకి కావాలి. రైట్, లుక్ ఎట్ సమ్ సెంటెన్సెస్. విక్రాంత్ రైట్స్ ఎ లెటర్. ఒక వాక్యాన్ని మనం తయారు చేసాం. విక్రాంత్ రైట్స్ ఎ లెటర్. విక్రాంత్ ఉత్తరం రాస్తాడు అని చెప్పాం. ఎవరు పనిని చేశారు? విక్రాంత్. విక్రాంత్ ఉత్తరాన్ని రాశాడు, పని చేశాడు కాబట్టి విక్రాంత్ అనేవాడు సబ్జెక్ట్ అవుతాడు. పనిని చేశాడు కాబట్టి విక్రాంత్ అనేవాడు సబ్జెక్ట్, కర్త అవుతాడు. వాట్ ఈస్ ద యాక్షన్ డన్ బై విక్రాంత్? విక్రాంత్ ఏ పనిని చేశాడు? రైట్స్ రాశాడు కాబట్టి జరిగినటువంటి పని మనకి వర్బ్. విక్రాంత్ రైట్స్. వాట్ ఈజ్ రిటన్ బై విక్రాంత్? ఎ లెటర్. విక్రాంత్ చేత ఏమి రాయబడింది? సమాధానం ఉంది. విక్రాంత్ చేత ఉత్తరం రాయబడింది. విక్రాంత్ రాశాడు. ఎవరిని? ఆబ్జెక్ట్ ఉందా లేదా సింపుల్గా మనము ఒక విధానాన్ని ఫాలో అవ్వచ్చు. విక్రాంత్ రాశాడు. ఎవరిని? సమాధానం లేదు. విక్రాంత్ రాశాడు దేనిని? ఉత్తరాన్ని. కాబట్టి సమాధానం ఉంది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఎప్పుడైనా సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అని సింపుల్గా ప్రశ్నించుకోవడానికి తెలుగులో ఈ 3 పదాలను మనం ఉపయోగించవచ్చు. ఎవరిని అంటే హూమ్, దేనిని విచ్, వేనిని విచ్. ఈ 3తో ప్రశ్నించినప్పుడు సమాధానం ఉంటే ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఈ 3తో ప్రశ్నించినప్పుడు సమాధానం లేకపోతే ఆబ్జెక్ట్ లేనప్పుడు. ఇఫ్ వి క్వశ్చన్ యూజింగ్ దీస్ 3 words we get the reply, we think there is an object. If we don't get the reply, we think there is no object. ఈ 3తో ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, సమాధానం లేకపోతే అక్కడ ఆబ్జెక్ట్ లేనట్టు అని చెప్పి మనం దాన్ని గమనించవచ్చు. అందుకే చూద్దాం. విక్రాంత్ రైట్స్ ఎ లెటర్. విక్రాంత్ రాశాడు. ఎవరిని? సమాధానం లేదు. దేనిని? ఎస్, సమాధానం ఉంది. ఉత్తరాన్ని రాశాడు. కాబట్టి ఇక్కడ దిస్ సెంటెన్స్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ అనేది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్తో ఉంది అని చెప్పచ్చు. ఎస్, if we construct a sentence, do we need subject, verb, object? Definitely. ఒక వాక్యాన్ని మనం తయారు చేయాలంటే తప్పనిసరిగా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉండాల్సిందేనా? నో. సమ్టైమ్స్
A sentence can be constructed by using only subject and verb. Sometimes a sentence can be constructed by using verb and object. Sometimes a sentence can be constructed by using only verb. మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఇప్పుడు తప్పనిసరిగా వాక్యాన్ని నిర్మించాలి అంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు మూడు ఉండాలా. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మూడు ఉండక్కర్లే. కొన్ని సందర్భాల్లో కేవలం సబ్జెక్ట్ వెర్బ్తో ఆబ్జెక్ట్ సెంటెన్స్ని తయారు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో వర్బ్ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ని తయారు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో కేవలము వర్బ్తో మాత్రమే మనము సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, వితౌట్ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. Without verb there is no sentence. Identify. Does this sentence contain verb? Yes. 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 ప్రతి దానిలోనూ కూడా వర్బ్ అనేది ఉంది. వర్బ్ లేకపోతే సెంటెన్స్ అనేది లేదు. లైక్ ఆర్ హార్ట్ ఏ సెంటెన్స్ నీడ్స్ ఏ వర్బ్. మనకి హృదయం ఏ విధంగానో సెంటెన్స్కి వర్బ్ అనేది తప్పనిసరిగా అవసరం. వితౌట్ ఎ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. వర్బ్ లేనిదే వాక్యము అనేది ఉండదు అని చెప్పి మనం గమనించాలి. వెన్ ఎవర్ వీ వాంట్ టు స్పీక్ డెఫినెట్లీ వీ నీడ్ ఎ వర్బ్ టు స్పీక్. ఎప్పుడైనా మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి వర్బ్ అనేది కావాలి, క్రియ అనేది మనకి తప్పనిసరిగా కావాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గమనించుకోవాలి. ఎస్, విక్రాంత్ రైట్స్ ఎ లెటర్, సబ్జెక్ట్ వర్బ్ అండ్ object. Yes, already it is discussed by us. Already దీని గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది. రైట్, come to the next sentence. Vikrant speaks well. Vikrant speaks well. Who speaks well? Vikrant. So Vikrant ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? Vikrant మాట్లాడుతున్నాడు కాబట్టి Vikrant అనేది సబ్జెక్ట్. What is action done by Vikrant? విక్రాంత్ ఏం పని చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. స్పీక్స్ మాట్లాడుతున్నాడు. విక్రాంత్ స్పీక్స్ వెల్. Yes, we have some doubt. It is an object. మనకు డౌట్ రావచ్చు, వెల్ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పి మనకు అనిపించవచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. జస్ట్ ఫాలో ద రూల్. విక్రాంత్ స్పీక్స్. విక్రాంత్ మాట్లాడాడు. ఎవరిని? ఆన్సర్ లేదు. దేనిని? ఆన్సర్ లేదు. వేనిని? ఆన్సర్ లేదు. విక్రాంత్ స్పీక్. ఫర్ ఎగ్జాంపుల్, విక్రాంత్ స్పీక్స్ ఇంగ్లీష్. విక్రాంత్ స్పీక్స్ ఇంగ్లీష్. సో విక్రాంత్ మాట్లాడాడు. ఎవరిని? నో. దేనిని? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ విక్రాంత్ మాట్లాడాడు, విక్రాంత్ మాట్లాడతాడు. ఈ మూడింట్లో కూడా ఆబ్జెక్ట్ లేదు. విక్రాంత్ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వెల్. ఎలా అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ అన్ యాడ్వర్బ్. ఇన్ ద కమింగ్ సెషన్స్ we are going to learn what is an adverb, what is an adjective. Okay, so this sentence contains only subject and verb. ఈ సెంటెన్స్ లో కేవలం సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంది. Come to the next sentence. A bird flew in the sky. A bird flew in the sky. ఒక పక్షి ఆకాశంలో ఎగిరింది అని చెప్తున్నాం. ఎస్, చూద్దాం ఒకసారి. Who flew in the sky? ఎవరు ఎగిరారు? పక్షి. సో ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్. సబ్జెక్ట్, కర్త, పని చేసింది, సబ్జెక్ట్ ఉంది. వాట్ ఈస్ ఎన్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్? ఏం పని చేసింది? ఎగిరింది అన్నాం. ఫ్లూ, వర్బ్. ఫ్లూ, ఎగిరింది అన్నాం. డస్ దిస్ సెంటెన్స్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్? ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా? చూద్దాం. పక్షి ఎగిరింది. ఎవరిని? నో రిప్లై. పక్షి ఎగిరింది. దేనిని? నో రిప్లై. పక్షి ఎగిరింది. వేనిని? నో రిప్లై. సో దిస్ సెంటెన్స్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్ లేదు. ఇన్ ద స్కై అనేది ఏమి కూడా ఆబ్జెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. యాజ్ పర్ ది స్ట్రక్చర్ దీస్ టూ సెంటెన్సెస్ కంటైన్ ఓన్లీ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఈ స్ట్రక్చర్లో మనం చెప్పుకున్నాం. అంటే ఏం చెప్పుకున్నాం? మనము మాట్లాడాలి అంటే ప్రతి వాక్యంలోనూ తప్పనిసరిగా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలా అని మనం అడగాం. నో, సమ్టైమ్స్ it contains subject verb object, sometimes it contains subject and verb without object. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ సెంటెన్సెస్ లో ఆబ్జెక్ట్ అనేది లేదు. ఆబ్జెక్ట్ లేకపోయినా వాక్య నిర్మాణం అనేది జరుగుతుంది. కర్మ లేకపోయినా ఆబ్జెక్ట్ నిర్మాణం జరుగుతుంది, సెంటెన్స్ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, అనదర్ స్ట్రక్చర్. కాల్ విక్రాంత్. కాల్ విక్రాంత్. విక్రాంత్ని పిలవండి.
ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఎ సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది లేదు. కాల్ అంటే పిలవండి, వర్బ్తో స్టార్ట్ అయింది. పిలవండి ఎవరిని? విక్రాంతిని పిలవండి. సో దిస్ సెంటెన్స్ కంటైన్స్ ఆబ్జెక్ట్. రైట్ ఇట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్. దీనిని రాయండి, వర్బ్తో సెంటెన్స్ ప్రారంభమైంది. రాయండి ఎవరిని? నో రిప్లై. దేనిని? దీనిని. సో ఇది అనేది మనకి ఆబ్జెక్ట్ అయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ సెంటెన్సెస్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. దీస్ టూ సెంటెన్సెస్ ఓన్లీ హ్యావ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ రెండు వాక్యాల్ని చూసినట్లయితే కేవలము వర్బ్ మరియు ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఓకే. హియర్ దీస్ టూ సెంటెన్సెస్ don't have object. Here these two sentences don't have subject. ఇక్కడ రెండు వాక్యాలు ఆబ్జెక్ట్ లేకుండా నిర్మించాం, ఇక్కడ రెండు వాక్యాలు సబ్జెక్ట్ లేకుండా నిర్మించాం. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. షట్ అప్, ఇట్ ఈస్ ఓన్లీ verb. Get out, it is only verb. Shut verb, get verb. These two sentences don't have subject and object. ఇక్కడ మనము ఆఖరి వాక్యాలను గమనించినట్లయితే ఈ రెండిట్లో సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేదు. అయినప్పటికీ ఇవి వాక్యాలు అయ్యాయి బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వర్బ్. ఇక్కడ కేవలము వర్బ్తో మాత్రమే సెంటెన్సెస్ని మనము తయారు చేయగలిగాము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ వీ నీడ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. Sometimes we need subject and verb. Sometimes we need verb and object. Sometimes we need verb. వాక్యం యొక్క అర్థాన్ని బట్టి అక్కడ కర్త క్రియ కర్మను ఉపయోగించాలా, లేదా కర్త క్రియను ఉపయోగించాలా, లేదా క్రియా కర్మను ఉపయోగించాలా, లేదా క్రియను మాత్రమే ఉపయోగించాలా అనేది మనము తెలుసుకోవాలి. We have to understand what kind of things ఆర్ యూజ్డ్ టు మేక్ ఏ సెంటెన్స్. కాబట్టి సెంటెన్స్ తయారు చేయాలంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లో అర్థాన్ని అనుసరించి ఏవి అవసరమో అనే దాన్ని మాత్రం మనం తీసుకోవాలి. ఎస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ వితౌట్ ఎ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. మనం అర్థం చేసుకున్న వర్బ్ లేకపోతే సెంటెన్స్ లేదు అన్నాం. బట్ సమ్టైమ్స్ వీ వాంట్ టు యూజ్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద మీనింగ్, సమ్టైమ్స్ వీ వాంట్ టు యూజ్ ఆబ్జెక్ట్ యాజ్ పర్ ద మీనింగ్. కానీ కొన్ని సందర్భాల్లో అర్థాన్ని అనుసరించి సబ్జెక్ట్ ఉపయోగించాలి, కొన్ని సందర్భాల్లో అర్థాన్ని అనుసరించి ఆబ్జెక్ట్ ఉపయోగించాలి. బట్ వాట్ డూ వీ నీడ్ టు యూజ్ ఫర్ ఎ సబ్జెక్ట్ అండ్ అన్ ఆబ్జెక్ట్? మరి సబ్జెక్ట్ కోసం ఆబ్జెక్ట్ కోసం మనం ఏం ఉపయోగించాలి? వి యూజ్ నౌన్. నామవాచకాలని సబ్జెక్ట్ ప్లేస్లోనో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఉపయోగించాలి. చూడండి, విక్రాంత్ అన్నాము, ఇది సబ్జెక్ట్ మనకి, నౌన్ అది. వి నీడ్ ప్రొనౌన్స్ ఫర్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్. నౌన్స్ ఉపయోగించవచ్చు లేదా ప్రొనౌన్స్ ఉపయోగించవచ్చు అర్థాన్ని అనుసరించి. సమ్టైమ్స్ we may use gerunds. కొన్ని సందర్భాల్లో మనం gerunds ఉపయోగిస్తాం. ఈ gerunds అంటే ఏంటి? వర్బ్కి ing ఫామ్ యాడ్ చేస్తే అది gerund అవుతుంది. స్మోక్ ప్లస్ ఇంగ్ స్మోకింగ్, రైట్ ప్లస్ ఇంగ్ రైటింగ్, గార్డెన్ ప్లస్ ఇంగ్ గార్డెనింగ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇక్కడ స్మోకింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించబడింది, అదే gerund అనమాట. దాన్నే మనము gerund అని చెప్పేసి మనము చెప్తాం. ఐ లవ్ గార్డెనింగ్, ఐ లవ్ గార్డెనింగ్. ఇక్కడ గార్డెన్కి ఐఎన్జీ ఫామ్ యూజ్ చేసాము. ఈ గార్డెనింగ్ అనేది ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది, దాన్నే మనము జెరండ్ అని చెప్పేసి మనము చెప్తాం. ఇన్ దిస్ వే వీ నీడ్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడింట్లో తప్పనిసరిగా వర్బ్తో మనం ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. ఈ లెసన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో వేరే అంశంతో మనం కలుద్దాం. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.